ఒక ప్రాంతీయ పార్టీ తమ ఆర్థిక ప్రయోజనాల కొరకు తిరుమల లడ్డూను వాడుకుంది. మరో ప్రాంతీయ పార్టీ శ్రీవారి లడ్డూను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. తిరుమల లడ్డూలపై చంద్రబాబు మాట్లాడకుండా ఇతరులు మాట్లాడి ఉంటే బాగుండేదని, ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకు తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా వాడుకోవడాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో బాపిరాజు టీటీడీ చైర్మన్ గా ఉన్న రోజుల్లో తిరుమల కొండ గురించి, లడ్డూల గురించి ఎలాంటి వివాదం రాలేదన్నారు. ప్రాంతీయ పార్టీల పాలనలో టీటీడీ ఉద్యోగులు నలిగిపోతున్నారని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పాపం ఎరుగని టీటీడీ ఉద్యోగస్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగస్తులపై ఈగ వారినా తాము ఊరుకోమని చింతా మోహన్ హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు. ఈ రాజకీయాల్లో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య లడ్డూని ఒక ప్రాంతీయ పార్టీ ఆర్థిక ప్రయోజనాలకు వాడుకున్నది, లడ్డూని ఇంకొక ప్రాంతీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటా ఉంది. ఇందులో రాజకీయాలు, ఆర్థిక ప్రయోజనాలు, స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు తప్ప తిరుపతి అభివృద్ధి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట కానీ వీటిని గురించి ఎవరు ఆలోచించడం లేదు. రాజకీయాలను గురించి ఆలోచిస్తున్నారు. మరి తిరుమల పవిత్రత దెబ్బతింటా ఉంది మీ రాజకీయాల మధ్యలో. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, కన్నీటితో ఉన్నారు.